హాయ్ హలో వెల్కమ్ టు లవ్లీ ఫ్యాక్ట్స్. ఈరోజు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మీ ముందుకు వచ్చేసాను. వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో మీకు నచ్చిన ఫ్యాక్ట్ ఏదో కింద కామెంట్ చేయండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫ్యాక్ట్ నెంబర్ 1. హిందువుల పెళ్లిల్లో అరుంధతి నక్షత్రాన్ని చూపించడం అనేది ఒక ప్రధాన సంప్రదాయంగా వస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వంటి సౌత్ ఇండియన్ రాష్ట్రాల్లో ఈ సంప్రదాయం ఎక్కువగా కనిపిస్తుంది. తాళి కట్టిన తర్వాత పెళ్లి కూతురికి ఆకాశంలోని అరుంధతి నక్షత్రాన్ని పెళ్లి కొడుకు చూపిస్తాడు. ఈ రోజుల్లో పెళ్లిళ్ళు పగటిపూట జరుగుతున్నప్పటికీ అరుంధతిని దర్శించుకోవడం అనేది సంప్రదాయంగా కొనసాగుతుంది. 16వ శతాబ్దం నాటి తమిళ కవి తాండవరాయస్వామి తన కైవల్య నవనీతం అనే పుస్తకంలో ఇలాంటి దాని గురించే రాశారు. ఫిజికల్ ప్రిడిక్టబుల్ వస్తువుల దర్శనానికి సంబంధించిన వాక్యాలు అందులో కనిపిస్తాయి. దగ్గరగా ఉండే చెట్లను చూపించి ఆ తర్వాత వాటి వెనుకున్న నెలవంకను చూపించినట్లే ఆకాశంలోని నక్షత్రాల సమూహాన్ని ముందు చూపించి వాటిలో అరుంధతిని చూపిస్తారు. అరుంధతి నక్షత్ర దర్శనం అనేది పెళ్లికి సంబంధించిందేనా? అలా అయితే ఆ రోజుల్లో రాత్రిపూట మాత్రమే వివాహాలు జరిగేవా? తాండవరాయ పుస్తకంలో పెళ్లి ప్రస్తావన లేదు కాబట్టి అరుంధతి నక్షత్ర దర్శనానికి పెళ్లికి సంబంధం లేదా? అయితే ఈ ప్రశ్నకు ఇప్పుడు సమాధానాలు లేవు. అయితే అరుంధతి నక్షత్ర దర్శనం వెనక సైన్స్ ఉందని చెబుతున్న వీడియోలు ఇటీవల వైరల్ అవుతున్నాయి. ఆకాశంలోని జంట నక్షత్రాల్లో ఒకటి స్థిరంగా ఉంటే రెండోది దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ అరుంధతి వశిష్ఠ జంట నక్షత్రాల్లో మాత్రమే ఆదర్శ దంపతుల మాదిరిగా రెండు ఒకదాని చుట్టూ మరొకటి తిరుగుతూ ఉంటాయి. సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే విజ్ఞాన్ ప్రసార్లో సీనియర్ సైంటిస్ట్గా పనిచేస్తున్నారు టీవీ వెంకటేశ్వరన్. ఆయన ఆ వీడియోలోని అంశాలు పూర్తిగా అవాస్తవమని, అందుకు 3 కారణాలు చెప్పారు. భూమికి 81.7 కాంతి సంవత్సరాల దూరంలో ఆల్కర్ నక్షత్రం ఉంది. ఈ ఆల్కర్నే అరుంధతి నక్షత్రం అంటారు. ఇక వశిష్ఠునిగా పిలిచే మిజార్ నక్షత్రం 82.9 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. వాస్తవానికి ఆ రెండు జంట నక్షత్రాలు కాదు. ఒకే దిశలో రెండు ఉండడం వల్ల ఆప్టికల్ ఇల్యూజన్తో అవి జంటగా ఉన్నట్లు భ్రమపడతారు. నిజానికి గెలాక్సీలోని అలాంటి నక్షత్రాలను ఖగోళ శాస్త్రం భాషలో డార్జిలింగ్ స్టార్స్ అంటారు. అరుంధతి నక్షత్రంగా పిలిచే ఆల్కర్ స్టార్కు ఆల్కర్ బి అనే జంట నక్షత్రం ఉంది. అంటే ఆల్కర్ బి అనేవి జంట నక్షత్రాలు. జంట నక్షత్రాల్లో రెండు నక్షత్రాలు తిరుగుతూ ఉంటాయి. అయితే అవి ఒకదాని చుట్టూ మరొకటి తిరగవు. రెండు నక్షత్రాల మధ్య ఉండే సెంటర్ ఆఫ్ ది మాస్ అనే ద్రవ్యరాశి కేంద్రం చుట్టూ తిరుగుతుంటాయి. మనం సాధారణంగా సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని చెబుతాం. కానీ వాస్తవానికి సూర్యుడు భూమి మధ్య ఉన్న ద్రవ్యరాశి కేంద్రం చుట్టూ సూర్యుడు కూడా ద్రవ్యరాశి కేంద్రం చుట్టూనే తిరుగుతుంటాడు. ఈ కథనం ఉద్దేశం హిందూ సంప్రదాయాలను తప్పుపట్టడం కాదు. సంప్రదాయాలకు సైన్స్ ఆధారమని చెప్పడం వల్ల శాస్త్రీయపరమైన వాస్తవాలు పక్కదోవ పట్టే ప్రమాదం ఉంది. తద్వారా ఏది సైన్స్ ఏది నమ్మకం అనే గందరగోళ స్థితి ఏర్పడవచ్చు. మీ పిల్లలకు చిన్న వయసులోనే చేతికి స్మార్ట్ ఫోన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? డిజిటల్ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, జ్ఞానం పెంచడానికి ఇవి తోడ్పడుతుంది అని అనుకుంటున్నారా? అయితే మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. ఈ విషయం మేం చెప్పడం లేదు. అమెరికాకు చెందిన సెఫియల్ ల్యాబ్స్ ఈ విషయాన్ని చెబుతోంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు మెదడుపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయనే అంశంపై 2016 నుంచి ఈ సంస్థ పరిశోధన చేస్తుంది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి సమయంలో చాలా మంది పిల్లలు ఆన్లైన్లో చదువుకోవడం మొదలుపెట్టారు. దీంతో ఎక్కువగా ఎంతసేపు పిల్లలు స్మార్ట్ ఫోన్ స్క్రీన్పై గడపొచ్చనే అంశంపై ఎక్కువగా చర్చ జరిగింది. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, అలాగే నష్టాలు ఏమిటి అనే విషయాలపై చాలామంది నిపుణులు మాట్లాడారు. మన ఇండియాతో సహా 40 దేశాల్లో అధ్యయనం చేసిన సెఫియల్ ల్యాబ్స్ తాజా నివేదిక ప్రకారం పిల్లలకు చిన్న వయసులో స్మార్ట్ ఫోన్స్ ఇస్తే యుక్త వయసుకు వచ్చేసరికి వాళ్ళ మెదడుపై చాలా ప్రతికూల ప్రభావం పడుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. జనవరి నుంచి ఏప్రిల్ మధ్య 40 దేశాలకు చెందిన యువత నుంచి అభిప్రాయాలు సేకరించిన అనంతరం రీసెంట్గా రిపోర్టును సిద్ధం చేసింది. ఈ 40 దేశాల్లో మన భారత్ కూడా ఉంది. చిన్నపిల్లలకు 6 ఏళ్ల వయసులోనే చేతికి స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడం వలన బాలికలు యుక్త వయసుకు వచ్చేసరికి వారిలో 74% మందికి మానసిక సమస్యలు వస్తున్నాయని నివేదికలో రాశారు. ఈ అమ్మాయిలకు మానసిక ఆరోగ్యం MCQ పరీక్షల్లో చాలా తక్కువ స్కోర్ వచ్చింది. ఇక్కడ 10 ఏళ్ల వయసులో స్మార్ట్ ఫోన్స్ చేతికి వచ్చిన అమ్మాయిల్లోనూ 61% మందికి తక్కువ లేదా బాగా తక్కువ స్కోర్ వచ్చింది. 15 ఏళ్ల వయసులో స్మార్ట్ ఫోన్ చేతికి వచ్చిన వారి పరిస్థితి కూడా ఇలానే కనిపిస్తోంది. అయితే 18 ఏళ్ల వయసులో స్మార్ట్ ఫోన్స్ తీసుకున్న అమ్మాయిల్లో తక్కువ స్కోర్ సాధించిన వారు 42% మంది మాత్రమే ఉన్నారు. అబ్బాయిల విషయానికి వస్తే 6 ఏళ్ల వయసులో స్మార్ట్ ఫోన్స్ ఉపయోగించిన వారిలో 42% మందికి స్కోర్ తక్కువగా వచ్చింది. అయితే ఈ రిపోర్ట్ను సిద్ధం చేసేందుకు ఎలాంటి విధానాలు అనుసరించారో తెలియాల్సి ఉందని
అప్పుడే దీని గురించి లోతుగా అర్థం చేసుకోగలమని ఢిల్లీలోని సంస్థార్ జంప్ ఆసుపత్రిలో పనిచేసిన మానసిక నిపుణుడు చెప్తున్నాడు. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల్లో యుక్త వయసు కాస్త తక్కువగా మొదలవుతుందని, ఫలితంగా వారు శారీరకంగా మానసికంగా చాలా మార్పులను ఎదుర్కొంటారని, అందుకే వారిలో ఎక్కువ మందికి స్కోర్ తక్కువగా ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. స్మార్ట్ ఫోన్స్ చేతికి వచ్చిన వారిలో ఆత్మహత్య ఆలోచనలు, విపరీతమైన కోపం, హెల్యూసినేషన్స్ ఈ ముప్పు కూడా ఎక్కువగా ఉందని ఈ నివేదికలో హెచ్చరించారు. ఇలాంటి ఇబ్బందులు తమ కుటుంబంలో ఎదురయ్యాయని ఒక తల్లి చెప్పారు. ఆమెకు 2 కుమార్తెలు ఉన్నారు. ఇంటి పనుల్లో ఆమె తిరుగు లేకుండా గడుపుతున్నారు. దీనివల్ల పిల్లలను తమ పనికి అడ్డు రాకుండా ఉండేందుకు వారి చేతికి ఆమె స్మార్ట్ ఫోన్లు ఇచ్చేవారు. ముఖ్యంగా 22 నెలల ఆమె చిన్నారి కూతురు ఎక్కువగా యూట్యూబ్లో కార్టూన్ వీడియోస్ చూసేది. తన పెద్ద కుమార్తె స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఫోన్లోనే ఎక్కువగా ఆడుకునేది. అయితే పిల్లలకు ఇచ్చిన స్మార్ట్ ఫోన్ చాలా సమస్యలు తీసుకువస్తుందని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. తన వయసు పిల్లల్లా ఆమె రెండో కుమార్తె మాట్లాడేది కాదు. దీంతో ఆమెను వైద్యుల దగ్గరకు తీసుకెళ్లారు. ఆమె యాంగ్జైటీతో బాధపడుతున్నట్లు సైకాలజిస్టులు చెప్పారు. ఆమె స్మార్ట్ ఫోన్ పైనే గడిపేది. మానసిక ఆరోగ్యం ప్రభావితమైంది అని డాక్టర్ చెప్పారు. ప్రతి చిన్న విషయానికి ఆమె భయపడడం మొదలైంది. ఇంటికి ఎవరైనా కొత్తవారు వస్తే తను గట్టిగా అరిచేది, ఎవరితోనూ మాట్లాడేది కాదు. దీంతో వెంటనే పాపకు కౌన్సిలింగ్ మొదలుపెట్టాం అని ఆమె చెప్పారు. నిత్యం మన మెదడుకు వేల కొద్ది సంకేతాలు వెళ్తుంటాయి. స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు వీడియోతో పాటు ఆడియో సంకేతాలు కూడా మెదడుకు చేరుకుంటాయి. అవి ఆ వ్యక్తిని ఆకర్షించేలా పనిచేస్తాయి. అంటే ఒక అయస్కాంతంలా స్మార్ట్ ఫోన్ పనిచేస్తుంది. మరి అలాంటప్పుడు స్మార్ట్ ఫోన్స్కు ఆకర్షితులైతే ఏం జరుగుతుంది? దీనికి రిజువెనేట్ మైండ్ క్లినిక్ నడుపుతున్న ఒక డాక్టర్ ఇలా సమాధానం ఇచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో పిల్లలు అతిగా స్మార్ట్ ఫోన్ ఉపయోగించడంతో వారిలో చిన్న విషయాలకే కోపం ప్రదర్శించడం, గట్టిగా అరవడం, ఆందోళన, కుంగుబాటు లాంటి లక్షణాలు కనిపించాయి అని ఆయన చెప్పారు. పిల్లల్లో మెదడు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. తాము మంచి అంశాలు చెప్తున్నామో లేదా చెడు అంశాలు చెప్తున్నామో వారికి తెలియదు. ఇక్కడ మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి. వీడియో చూస్తున్నప్పుడు మంచిగా అనిపిస్తే వారిలో డోపమైన్గా పిలిచే రసాయనం విడుదలవుతుంది. ఫలితంగా వారిలో సంతోషం స్థాయిలు ఎక్కువగా పెరుగుతాయి అని ఆయన వివరించారు. ఇలాగే పిల్లలు ఎలక్ట్రానిక్ వస్తువులకు, మరోవైపు చదువుకోవడం, ఆడుకోవడం, స్నేహితులతో కలవడం లాంటివి కూడా స్మార్ట్ ఫోన్ వల్ల తగ్గిపోతుంటాయి. అంటే వారొక కృత్రిమ ప్రపంచంలో జీవిస్తున్నారు అని డాక్టర్స్ చెప్పారు. స్మార్ట్ ఫోన్ వల్ల వారి మెదడును భయం, గందరగోళం, యాంగ్జైటీ లాంటివి చుట్టుముడతాయి. దీర్ఘకాలంలో వారి జీవితాన్నే ఇవి ప్రభావితం చేస్తాయి అని ఆయన చెప్పారు. సోషల్ మీడియా కంపెనీలకు పిల్లల విషయంలో రవిశంకర్ ప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మన దేశంలో వాట్సాప్ 53 కోట్ల మంది యూజ్ చేస్తున్నారు. యూట్యూబ్ను 44.8 కోట్ల మంది వాడుతున్నారు. ఫేస్బుక్ను 41 కోట్ల మంది, ట్విట్టర్ను 17.5 లక్షల మంది ఈ సోషల్ మీడియా యాప్స్ను వాడుతున్నారు అని చెప్పారు. 2025 నాటికి భారత్లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 90 కోట్లకు పెరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 2 అంచుల పదునైన కత్తి లాంటిదని నిపుణులు చెప్తున్నారు. ఒకవైపు విస్తృత సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు చాలా ప్రతికూల ప్రభావాలు కూడా ఇవి చూపిస్తోంది. ఇలాంటి సమయంలో మనం సమతూలం పాటించడం చాలా ముఖ్యమని డాక్టర్స్ చెప్తున్నారు. అలాగే తల్లిదండ్రులకు కూడా పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ కి సంబంధించిన కొన్ని సూచనలు కూడా చేశారు. అవేంటనేది ఒక్కసారి చూద్దాం. ముందుగా చిన్న పిల్లలను స్మార్ట్ ఫోన్స్ కి దూరంగా ఉంచండి. పిల్లలకు స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్లు ఎప్పుడు ఇవ్వాలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వారితో మాట్లాడి పరిస్థితిని వివరించేందుకు ప్రయత్నించండి. తోటి పిల్లలతో మాట్లాడటానికి స్మార్ట్ ఫోన్ కావాలని అడిగితే ఇంట్లో ల్యాండ్లైన్ కేవలం ఫోన్ మాట్లాడేందుకు లేదా మెసేజ్లు పంపించేందుకు అవసరమైన ఫోన్నే వారికి ఇవ్వండి. ఒకవేళ చదువుకోవడానికి మొబైల్ తప్పనిసరి అయితే స్క్రీన్ టైంను నియంత్రించండి. స్కూల్లో ఇచ్చే అసైన్మెంట్స్ కోసం స్మార్ట్ ఫోన్లు చేతికి ఇచ్చే కంటే ఒక ప్రింటర్ కొనివ్వండి. పిల్లలపై స్మార్ట్ ఫోన్లు చూపే ప్రభావాల కంటే దీని ఖర్చు తక్కువే ఉంటుంది. పిల్లలకు ఎంత తక్కువగా స్మార్ట్ ఫోన్స్ ఇస్తే వారి మెదడుకు ఇది అంత మంచిది అని తాజా నివేదికలో ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. చూసారుగా స్మార్ట్ ఫోన్స్ వల్ల పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, అలాగే ఈ స్మార్ట్ ఫోన్లు పిల్లలకు ఎంత నష్టాన్ని చేకూరుస్తున్నాయో. ఇక నుంచైనా పిల్లలను స్మార్ట్ ఫోన్ నుంచి దూరంగా ఉంచండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తిరుపతి గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా జరపాలని జీవో జారీ చేయడంతో ఈ జాతర గురించి ఇప్పుడు మరింత చర్చ జరుగుతోంది. అసలేంటి తిరుపతి గంగమ్మ జాతర, ఇది ఎందుకంత ప్రత్యేకం అనే విషయాలను ఒక్కసారి ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతరలాగే తిరుపతిలో కూడా గంగమ్మ జాతర జరుగుతుంది. తెలంగాణలో బోనాలు, సమ్మక్క సారక్క, మేడారం జాతర లాగానే తిరుపతిలో ఉండే గంగమ్మకు నిర్వహించే ఈ జాతర చాలా ప్రత్యేకమైంది. తిరుపతితో పాటు ఆ చుట్టుపక్కల ఊర్లలో కూడా ఈ జాతర సందడి కనిపిస్తుంది. ఒకప్పటి తిరుపతి
ఆ పరిసర ప్రజల ఆచార వ్యవహారాలను, వారి జీవన విధానాలు ఈ జాతరలో కనిపిస్తాయి. చాలా ప్రాంతాల్లో గ్రామదేవత ఒక్కరోజే జాతర జరిగితే, తిరుపతి గ్రామదేవత అయిన తాతయ్య గుంట గంగమ్మ జాతర మాత్రం 7 రోజుల పాటు జరుగుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పండగ చూడడానికి తరలి వస్తారు. తిరుపతి గంగ జాతరను రాష్ట్ర పండుగగా జరపాలని నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది జీవో విడుదల చేసింది. అంతకుముందు ఈ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తిరుపతి గంగమ్మను తిరుమల వెంకటేశ్వర స్వామి సోదరిగా చెబుతూ గంగమ్మ భక్తుడు అనంతాల్వార్ తాతయ్య గుంటలో గంగమ్మకు ఆలయం కట్టించారని ప్రభుత్వం జీవోలో తెలిపింది. తిరుపతిలోని సాంస్కృతిక వారసత్వాన్ని, తెలుగు ప్రజల చరిత్రను ఈ జాతర ప్రతిబింబిస్తుందని పేర్కొంది. ఈ 7 రోజుల జాతరకు తిరుపతి ప్రజలే కాకుండా పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారు. తిరుపతి గంగమ్మ ఆలయానికి 900 ఏళ్ల పురాతన చరిత్ర ఉన్నట్టు స్థానికులు భావిస్తారని, అందుకే ప్రతి ఏటా మేలో జరిగే తాతయ్య గుంట గంగమ్మ జాతరను రాష్ట్ర పండగగా ప్రకటిస్తున్నామని తెలిపింది. అసలు గంగ జాతర చరిత్ర ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. మన దేశానికి స్వాతంత్రం రాకముందు తిరుపతిని పాలెగాళ్ళు పాలించే కాలంలో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను అత్యాచారం చేసేవాడని, కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటి రాత్రి తనతో గడపాలని రూల్ పెట్టాడని చెబుతారు. దాంతో ఆ పాలెగాడిని అంతమొందించి మహిళలను కాపాడేందుకు గంగమ్మ తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కుటుంబంలో జన్మించిందని భక్తుల విశ్వాసం. యుక్త వయసుకు వచ్చిన గంగమ్మపై కూడా కన్నేసిన పాలెగాడు ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించడంతో గంగమ్మ విశ్వరూపం చూపించిందని, ఆమె తనను అంతం చేయడానికి అవతరించిన శక్తి అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడని చెబుతారు. తర్వాత గంగమ్మ పాలెగాడిని వెతుకుతూ రకరకాల మారువేషాలు ధరించి 3 రోజుల పాటు గాలించిందట. మొదటి రోజు బైరాగి వేషం, రెండో రోజు బండ వేషం, మూడో రోజు తోటి వేషాలు వేసిందట. 3 వేషాలు వేసిన పాలెగాడు కనిపించకపోవడంతో 4వ రోజు గంగమ్మ దొరవేషం వేయగానే తన ప్రభువైన దొర వచ్చాడనుకున్న పాలెగాడు బయటకు వచ్చాడట. వెంటనే అతడిని చంపి గంగమ్మ దుష్ట శిక్షణ చేసిందని భక్తులు చెబుతుంటారు. గంగమ్మ ఆ రోజు చేసిన దుష్ట శిక్షణకు గుర్తుగా ఈ రోజుకు తిరుపతి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ జాతర చేసుకుంటున్నారు. గంగమ్మ తనను కాపాడాలని మొక్కులు చెల్లించుకుంటారు. జాతరలో భక్తులు మొదటి రోజున వేసే బైరాగి వేషం కామాన్ని జయించడానికి గుర్తుగా భావిస్తే, రెండవ రోజు బండ వేషాన్ని మనిషి కష్ట నష్టాలకు వెనకాడకుండా బండలా ఉండాలనే సత్యాన్ని చాటుతుందని విశ్వసిస్తారు. ఇక 3వ రోజు చిన్నపిల్లలు ఎక్కువగా వేసే తోటి వేషం ఉంటుంది. 4వ రోజు వేసే దొరవేషంతో ఊరంతా తిరిగిన తర్వాత మొక్కులు చెల్లించుకుంటారు. ఇది చాలా పురాతన ఆలయం అని అక్కడి జనాలు చెప్తున్నారు. తాతయ్య గుంటలో గంగమ్మ ఆలయం 1400 ఏళ్లకు పూర్వం నుంచే ఉందన్న ఆచారాలు దొరికాయని, గుడిని తిరిగి నిర్మిస్తున్న సమయంలో పల్లవుల కాలం నాటి రాతి స్తంభాలు బయటపడ్డాయని అక్కడి స్థానికులు చెప్పారు. ఇది వరకు ఈ గుడికి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది అనుకుంటే 1400 సంవత్సరాలకు పూర్వమే గంగమ్మ తల్లి వెలిసిందని చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు లభించాయి. 1100 సంవత్సరాల ప్రాంతాల్లో వెంకటేశ్వర స్వామిని కొలిసినటువంటి అనంత స్వామి వారు గంగమ్మను మళ్లీ ప్రతిష్ఠించినట్టు తెలుస్తోంది. ఇంత ఘనమైన చరిత్ర కలిగినటువంటి తిరుపతి గంగమ్మ తల్లి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా పేర్కొంది. మొదట వెంకటేశ్వర స్వామి చెల్లి గంగమ్మను చూసిన తర్వాతే శ్రీవారి ఆలయానికి వెళ్లే ఆచారం కూడా గతంలో బలంగా ఉండేది. రాను రాను ఆచారాలు కొద్దిగా బలహీనపడడం కారణంగా ఈ ఆచారం కనుమరుగైపోయింది అని జనాలు భావిస్తున్నారు. సోదరి గంగమ్మకు తిరుమల వెంకటేశ్వర స్వామి పుట్టింటి సారె పంపే ఆచారం కూడా గత 400 ఏళ్ల నుంచి కొనసాగుతుందని భక్తులు చెప్తున్నారు. దేశంలో మొట్టమొదటి జాతర తిరుపతిలోనే ప్రారంభమైన చరిత్రకారులు చెబుతున్నారని అన్నారు. దాదాపు 400 సంవత్సరాలకు పైగా వెంకటేశ్వర స్వామి తన చెల్లి గంగమ్మకు ప్రతి సంవత్సరం సారె ఇచ్చే సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. ఈ గంగమ్మ దేవాలయంతోనే జాతర అనే వేడుక ప్రారంభమైనట్లు పరిశోధకులు చెప్తున్నారు. మా అభ్యర్థనతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా ఆనందించదగ్గ విషయం. గంగమ్మ తల్లి పునరుజ్జీవ ప్రయత్నాల్లో భాగంగా ఇది ఒక గొప్ప ఘట్టంగా చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్నారు కరుణాకర్ రెడ్డి. తమిళ సంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా చిత్రి నెల చివరి మంగళవారం అంటే మే 1 లేక 2వ వారంలో చాటింపు జరుగుతుంది. ఇందులో భాగంగా ఉదయం ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్తూపానికి అభిషేకం చేయించి వడిబాల కడతారు. అవిలాల గ్రామం నుంచి కైకాల కుల పెద్దలు పసుపు కుంకుమ నూతన వస్త్రాల సారెను తీసుకువస్తారు. ఈ పసుపు కుంకుమను అర్ధరాత్రి 12 గంటలకు
తిరుపతి పొలిమేరల్లో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు ఊరి ప్రజలెవ్వరూ పొలిమేరలు దాటకూడదని చాటింపు వేస్తారు. జంతు బలిపై నిషేధం ఉన్నప్పటికీ ఆలయంలో ఓ మూలన మేకలు కోళ్లు కోస్తారు. స్త్రీలు ఆలయంలో పొంగలి తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. రాగిపిడితో చేసిన చల్లటి అంబలి సమర్పిస్తారు. కొందరు మహిళలు తమ ఇంటి నుంచి ఆలయానికి మోకాలపై నడుచుకుంటూ వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఏపీ తెలుగు అకాడమీ ఫౌండర్ డైరెక్టర్ ఆచార్యపేట శ్రీనివాసరెడ్డి తిరుపతి గంగ జాతరపై పుస్తకం కూడా రాశారు. ఒకప్పుడు తిరుపతి గంగ జాతర భారీగా జరిగేదని, ఇది నార్త్ ఆర్కాట్ జిల్లాగా ఉన్నప్పుడు వేలాది మేకపోతులు కోళ్లను గంగమ్మకు బలి ఇచ్చేవారని 200 సంవత్సరాల క్రితమే డిస్ట్రిక్ట్ మాన్యువల్లో బ్రిటిష్ వారు పొందుపరిచారు. గంగమ్మ గ్రామ దేవతగా వెలయడానికి కారణం మరొకటి కూడా ఉంది. ఒకప్పుడు గ్రామాలు వెలిసినప్పుడు వ్యవసాయ దేవతని ఊరి చివరన పూజించేవారు. వారినే గంగమ్మలుగా పూజించేవారు. కలరా రాకుండా నివారించేందుకు గ్రామ పొలిమేరలో ప్రతిష్ఠించేవారు. ఆ గ్రామ సరిహద్దులను బట్టి ఎల్లమ్మ, పోచమ్మ అని అమ్మవారిని పిలిచేవారు. జంతువులకి మనుషులకు ఎటువంటి రోగాలు రాకుండా వర్షాలు సమృద్ధిగా కురవాలని గంగమ్మను పూజిస్తారు. ఇలా ఆమె తిరుపతి గ్రామ దేవతగా వెలిసింది అన్నారు అక్కడి స్థానికులు. తిరుపతి ఆలయంలో పల్లవుల కాలం నాటి స్తంభాలు కనిపించాయి. అంటే క్రీస్తు శకం 500 సంవత్సరాల ముందు నిర్మించిందని చెప్పవచ్చని శ్రీనివాసులు రెడ్డి చెబుతున్నారు. ఆ గుడి కట్టకముందే అక్కడ గంగమ్మ 1500 సంవత్సరాలుగా పూజలు అందుకుంటూ ఉండవచ్చని తెలిపారు. దేశంలో మరెక్కడా వారం రోజులు జాతరలు జరగవని, దక్షిణ భారతదేశంలో ఇంత కోలాహలంగా జరిగే జాతర ఎక్కడా ఉండదని అక్కడి జనాలు చెప్తున్నారు. సమ్మక్క సారక్క జాతర భారీగా జరిగినా అది 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుందని, అందులో ఇన్ని రూపాలు వేషాలు వేయడం లాంటివి ఉండదని అన్నారు. గంగ జాతరలో భాగంగా రకరకాల వేషాలు వేసిన భక్తులు, పిల్లలు అందరినీ నోటికి వచ్చిన బూతులు తిడుతుండడం తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపిస్తుంది. జాతరలో భాగంగా ఎలాంటి తిట్లు తిట్టినా స్థానికులు నవ్వుతూ వాటిని తేలిగ్గా తీసుకుంటారు. చాటుగా గంగమ్మకు కళ్ళు, సారా కూడా నైవేద్యం సమర్పిస్తారని, వీటన్నిటికీ కారణం ఉందన్నారు శ్రీనివాసరెడ్డి. దేవాలయాలపైన కూడా బూతు బొమ్మలు ఉంటాయి. బూతులు తిట్టే ఆచారం తిరుపతిలో ఉంది. పూరిలో కూడా జగన్నాథ రథయాత్రలో రథం ఆగిపోయినప్పుడు బండ బూతులు తిడతారు. తిట్టకపోతే మహా పాపంగా భావిస్తారు. అప్పట్లో గంగమ్మ పాలిగాడిని బూతులు తిడుతూ తిరుగుతుంది కాబట్టి వేషం వేసిన వాళ్ళు బూతులు తిడతారు. జాతరలో అలా తిట్టినా ఎవ్వరూ ఏం పెద్దగా పట్టించుకోరు. అది దేవుడి కార్యం అనుకుంటారు. మనకు ఎవరిపైనైనా కోపం ఉంటే వారిని తిట్టేస్తే మన మనసులో ఉన్న కోపం తగ్గిపోతుంది, ఆరోగ్యంగా ఉండవచ్చు. దీన్నే దమన సిద్ధాంతం అంటారు అని చెప్పారు. ఈ జాతరలో చివరి అంకం విశ్వరూప దర్శనం. 7 రోజుల జాతరలో 4వ రోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ 5వ రోజున మాతంగి రూపం ధరించి పాలెగాడి ఇంటికి వెళ్లి దుఃఖంతో ఉన్న ఆయన భార్యను ఓదారుస్తుందట. జనన మరణాలు సాధారణమే అని ఆమెకు ధైర్యవచనాలు చెబుతుందట. దీనిని గుర్తు చేసుకుంటూ భక్తులు 5వ రోజు మాతంగి వేషం ధరిస్తారు. 6వ రోజు సున్నపు కుండల వేషం వేస్తారు. 7వ రోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది. గోపురాల్లో ఉండే సప్పరాలను తయారు చేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు. అలా చేస్తే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అదే రోజున కైకాల కులస్తుల పేరంటాల వేషం వేస్తారు. ఇక చివరి రోజున అత్యంత ప్రధానమైన ఘట్టం విశ్వరూప దర్శనం ఉంటుంది. జాతర మొదలైన రోజు నుంచి భక్తులు దీనికోసమే ఎదురు చూస్తుంటారు. 8వ రోజు తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు ముందు రోజు రాత్రి నుంచే పడిగాపులు గాస్తారు. పేరంటాల వేషంలో ఉన్న కైకాల కులస్తులు, పూజారులు ఆలయానికి చేరుకుని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారు చేస్తారు. అర్ధరాత్రి తర్వాత ఆలయం ముందు గంగమ్మ మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ఒక వ్యక్తి పేరంటాలలాగా వేషం వేస్తాడు. ఆ వ్యక్తి విశ్వరూపం చెంప నరుకుతాడు. ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. 8 రోజుల పాటు ఘనంగా జరిగిన ఈ జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది. చూశారు కదా, ఇలా తిరుపతి గంగ జాతర అక్కడి ప్రజలు ఒక్కో రోజు ఒక్కో వేషంతో అమ్మవారిని పూజిస్తూ ఘనంగా తిరుపతి గంగ జాతర జరుపుతారు. మన వీడియోస్ని చూసే చాలామంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మేము ఇంత కష్టపడి ఈ వీడియోస్ చేస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వారు అవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.